प्रभावेन सर्वसिद्धिरभुन्मम लोकाचार्याय गुरवे कृष्णपादस्य सोनवे संसारभोगसंनष्टजीवजीवातवे नमः। श्रुत्यब्दसारजनकं स्मृतिबालमित्रं पद्मोल्लसद्भगादिपुराणबन्धुं ज्ञानादिराजमव्यप्रदराजपुत्रम् अस्मद्गुरुं कर्मकारुणिकं नमामि। द्राविडाम्नाय हृदयं गुरुपरवक्रमागतं रम्यजामातृदेवेन दर्शितं कृष्णसूनन सुन्दरजामातृमुने प्रपद्ये चरणाम्बुजं संसारार्णवसंलग्नजन्तु सन्तारपोतकं नमोऽस्तु देवराजाय चतुर्ग्रामनिवासिने रामानुजाय दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादलब्ध परमप्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेशदया पात्रं देवत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्य जामातरं मुनिम्। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रौढवेदरहस्यजातं श्रीगौतमान्वयसमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्य सत्शिष्यं मुरैवर्यमां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सच्छिष्यसेवदिं श्रीलक्ष्मणार्यविबुधं संश्रये देवी दीप्तये ओमस्मद्गुरुभ्यो नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषटकोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं तिरुवழுதிநாடென்னும் தெங்குருகூரென்னும் மறுவினியவன் பொருணர் என்றும் பருவரைகள் அந்தாதி செய்தானடியிடையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சே தனத்தாலும் ஏதங்குறை விளையனந்தை சதுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்றதமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வழக்கை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமயர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை எருவோன் காலினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ భగవద్ రామానుజుల యొక్క నక్షత్రం వచ్చేస్తుంది. తెల్లవారితే మహానుభావులు అవతరించి ఈ భూలోకంలో 1008 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే అందరినీ కూడా ఒకే భావంగా చూడాలి అనేటువంటి ఉదార హృదయంతో పాటు వారిని ఉద్ధరించడం కోసం నేనొక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు అనేటువంటి త్యాగమూర్తి మన భగవద్ రామానుజులు. ఈ జయంతుల్ని ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదండి, అది చేసుకుంటూ మనలో కొంచెమైనా విడవవలసినటువంటి వాటిని విడవగలుగుతున్నామా అనేటువంటి ఒక చిన్న పరీక్షని మనకి మనమే పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్నే మనకి ప్రార్థనా పంచకంలో చాలా అద్భుతంగా చెప్పారండి. యతీశ్వర సును శ్రీమన్ కృపయా పరయాతవ మమ విజ్ఞాపనమిదం విలోక్య వరదం గురుం. నన్ను కాకపోతే మా గురువుల్ని చూడవయ్యా, పితామహన్ ఆదమనం విలోక్య అన్నారు కదండి ఆళ్వార్ గారు. అలాగే నన్ను కాదు, మాకు ఇంత ఉత్తమ స్థితిని కలిగించిన ఆచార్యులను చూసి అయినా సరే నువ్వు ఉత్కృష్టమైనటువంటి దయని మా మీద చూపించు అని మనం రామానుజుల వారిని వేడుకోవాలి. ఎందువల్లంటే మనలో ఉండేటువంటి ఒక అహంకారం ఏమిటది? అనాది పాపరచితాం అంతఃకరణ నిష్ఠితాం యతేంద్రియ విషయే సాంద్రాం వినిర్వాసయ వాసనాం. అలాంటి దట్టమైనటువంటి ఒక విషయ ప్రావణ్యం అనే వాసన. అంటే ఇంకా ఎంతసేపు కోరికలు,
మనకే రావాలి, మనకే కావాలి సంసారం, కొంతకాలం అనుభవపడదాం. ఇది అడుగడుగున అన్ని విషయాల్లోనూ అప్లై చేసుకోమంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళదాం అనుకోండి, ఏదో తినాలి అనిపిస్తోందండి, అమ్మ ఇంతకాలం తిన్నారు కదా, ఇన్నేళ్ళు వచ్చేదాకా తిన్నారు కదా, ఇంకా తినాలా అని డాక్టర్లు అంటుంటారు చూడండి. అలాగే విషయ సుఖాలన్నిటినీ అనుభవించి ఇప్పటికైనా మనం అనాది పాపంతో కూడి అంతఃపురంలో గూడి కట్టుకుపోయి ఉండేటువంటి ఈ విషయ ప్రావణ్యం అనేటువంటి దాన్ని పోగొట్టు తండ్రి, కొంచెం కొంచెం బంధాలని తెంపుకునేటువంటి చిన్న ప్రయత్నం మనం చేసుకోవాలి అనేటువంటిది ఒక పాఠంగా చేసుకోవాలి జీవితంలో. అంటే కేవలం వినడం, చదువుకోవడం, వెళ్ళిపోవడం కాదు, ఆచరణ పర్యంతం. అవి ప్రార్థయమానానాం పుత్రక్షేత్రాది సంపదం గురు వైరాగ్యమేవాత్రాహితకారిణ్యతీంద్ర నహ తండ్రి, మాకు హితకారివి నువ్వు. మేము ప్రార్థిస్తాం, మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఇంత చక్కగా ప్రార్థిస్తాం. ఈ ప్రార్థనలో ఉన్న స్వార్థాన్ని మరింత పెద్దగా పెంచుకొని విషయ వైరాగ్యాన్ని జోడించుకొని లోకమంతా బాగుండాలి అని మా స్వార్థానికి పరిధిని కొంచెం పెంచవయ్యా స్వామి. లోకమంతా బాగుండాలి అనేటువంటి ఆలోచనని మాకు ఒక వైరాగ్యాన్ని అనుగ్రహించు అని. యథా అపరాధానం స్యు మే భక్తేషు భగవత్యపి తదా లక్ష్మణ యోగేంద్ర యావద్దేహం ప్రవర్తయ. భక్తులయందు భగవంతుడి యందు కూడా అపరాధాలు ఎలాగ అపరాధాః నస్యు, అపరాధాలు లేకుండా ఎలా ఉంటాయో అలా నా జీవితం గడవాలి. అంటే భగవంతుడి ఎడల గాని, భాగవతోత్తముల ఎడల గాని, భగవదపచార, భాగవదాపచార, అసహ్యాపచార, ఇవి త్రివిధ అపచారాలు. అంటే ఈ 3 అపచారాలు నేను చేయకుండా నా జీవితాన్ని గడుపు తండ్రి అని, నడిపించు తండ్రి ఈ జీవితాన్ని అని భాగవతాచార్య భక్తిని కలుగజేయమని ప్రార్థించుకోవాలి ఏ రోజు. అంటే చూసారా మేము ఎంత గొప్పగా చేస్తున్నాం, చూసారా మేము ఈ అహంకారం లోపల మనలో పూసల్లో దారంలాగా వెన్నంటి రాకూడదు, పరమాత్మ నా చేత ఇది చేయించుకుంటున్నాడు అనేటువంటి ఒక సప్రశ్రయమైనటువంటి వినయ భావం మనకి రావాలి అనేటువంటిది. అంతేకాదు తండ్రి, ఒక మంచి కోరిక, ఆమోక్షం లక్ష్మణార్య త్వత్ప్రబంధ పరిశీలనై, నా జీవితము మోక్ష పర్యంతం కూడా కాలక్షేపోస్తున్న సద్భిః సహవాసం ఉపేషాం, మంచి వాళ్ళతో గడిపే అవకాశం అయ్యేదండి. మంచి సర్కిల్ నా చుట్టూ ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఎంతసేపు భాగవత కైంకర్యాలని మాకు అందించేవారుగా ఉండాలి. మీ దివ్య ప్రబంధాలని పరిశీలించడంతో మా కాలం గడిచిపోవాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి కోరిక. అలాగా రామానుజుల యొక్క వైభవాన్ని గురించి మనం వింటూనో, చదువుతూనో, పెద్దల వల్ల తెలుసుకుంటూనో, ఏదో ఒకటి ఆ ప్రయత్నంలోనే మన జీవితం నడిచిపోవాలి. ఇత్యేతత్ సాదరం విద్వాన్ ప్రార్థనా పంచకం పఠన్ ప్రాప్నుయాత్ పరమాం భక్తిం. అది యతిరాజ పదాబ్జయోగో. ఇలా ప్రార్థిస్తే ఆ స్వామి యొక్క ఆ భక్తిని కలిగించడం అనేటువంటి ఆ భాగ్యం మనకి ఏనాటికైనా లభిస్తుంది అని ప్రతిరోజు కూడా, అంటే మీరు చేసేవన్నీ అనుష్ఠాన పర్యంతం తెచ్చుకోండి అని చెప్పడమే పరమోద్దేశం. ఇది మీకు నాకు అని కాదు, మనందరికీ, ప్రతి ఒక్కరికి చెప్పడం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. కాబట్టి ఆచరణ పర్యంతం కూడా మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ తిరునక్షత్రం నుంచి నేను ఈ చెడు పనిని చెయ్యను, ఒక్కది నియమం ఏదైనా పెట్టుకోవడం. అది ఏదైనా సరే, అది భాగవత అపచారం చేయకుండా ఉండడమైనా సరే, భగవద్ అపచారం చేయకుండా ఉండడమైనా సరే, ఇతరులను చూసి అసూయ పడకుండా ఉండడమైనా సరే, ఏదో ఒకటి మన జీవితాన్ని పునీతం చేసుకునేటువంటి
ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇంకా మన 6వ పదిలోకి ప్రవేశిస్తే 5వ తిరువాయిమొழிలో ఈ మొదటి పాసురం అండి, ఇంకా చెప్పుకోండి ఇంకా చెప్పుకోండి అంటూ ఎంత చెప్పుకున్నా అవడం లేదు. అంత వ్యాఖ్యానాన్ని నంబిళ్ళయ్య గారు అనుగ్రహించారు. துவளில் மாமணி மாடம் பூங்கு துளை வில்லி மங்களம் தொழும் இவளை நேரில் என்னை நீ உமக்கு ஆசை இல்லை விடுமெனும் அவள ஒன் செங்கு செக்கரம் என்னும் தாமரை தடும் கண் என்னும் கோளை ஒன்மலர் கங்கள் நீர் மல்க நின்று நின்று கும்புருமே నిండ్రు పుమురుమే. 2 రకాలుగా అర్థం చెప్పుకోవాలి అంటారు. అదేమిటో చూద్దాం. మనము వ్యాఖ్యానంలో మొదటి పార్టులో ప్రవేశిద్దాం. 2-3 వాక్యాలు చెప్పేసుకున్నాం మొదటి నుంచి. 365వ పేజీ మొదటి పార్ట్. இவள் பிரகிருதி அறியாதே திருத்துளை வெள்ளி மங்களத்தை காட்டின பின்பு உங்களுக்கு துவச்சினத்துக்கு ఇవళ మీదుమో వీడుమో ఎంగిడారు. ఏమండి వెనక ముందు చూసుకోకుండా తులై వెళ్ళి మంగళంతా తీసుకెళ్ళిపోయారు వీడిని. అంతే. ఎప్పుడైతే స్వామిని చూసిందో అక్కడ ఆవిడ హృదయం, రామకృష్ణ నాయకు హృదయం అతుక్కుపోయింది. ఇంకేం చేయగలని చెప్పండి. உனக்கு இப்போது உதவாதபடி தூரஸ்தம் எண்ணுதல், பூதகாலத்தில் அவதாரங்கள் எண்ணுதல், உகந்தருண நிலங்களிலே உள்ளு நிற்கிற நடுவிலே பிரவணையாதல் செய்தாளாய் మేక నినైకిరిపోలో. ఎంత బాగా చెప్తున్నాను. నేను చెప్పేసుకున్నాను కదా అమ్మా. ఎప్పుడు పాడోనమ్మా అనడానికి వీల్లేదు. ఇప్పుడేమో అవతారంలా కళ్ళకు కనిపిస్తున్నాడు ఈ తులైవిల్లి మంగళంలో అనేటువంటిది. చాలా దూరస్తుడమ్మా అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ కాలంలో మనకి కనిపిస్తున్నాడు. అసలిట్టిద్దు ఉరుత్తు తులైవిల్లి మంగళத்தை విరుముదిరవడయ్యంగడో వెట్టుబడి చర్మావధిలే నెత్తరైవడై. చర్మావధి అంటే అర్చ. ప్రథమావధిలే నేర్పడమట్టుకోమో ఆవిడేమో తల్లి ఒక స్థితిలో ఉంది, కూతురు ఒక స్థితిలో ఉంది. మొత్తం పెరుమాళ్ళు అని అంటుంది తల్లి. కాదమ్మా ఇక్కడ అర్చామూర్తమ్మా అని తులైవెల్లి మంగళాన్ని చూపిస్తుంది ఈ కూతురు. ఇక్కడ ఒక మాట చెప్పుకున్నాం. అది ఎన్నిక్కై ఆ ఊరు చెరక్కిలే కుత్తం ఉండాగిల్ల ఇవళ మెక్కలావదు. ఇక్కడ సరుకులో ఏమన్నా దోషం ఉంటే కదా అని చెప్పుకున్నాం. పెరుమాళ్ళని సరుకు అన్నారు చాలా సరదాగా. మన వైపు ఏమన్నా దోషం ఉంటాయి కదండి అనే అర్థంలో సరుకులు అన్నారు. అంటే ఇక్కడ వేంచేసి ఉన్న పెరుమాళ్ళు సకల కళ్యాణ గుణాకరుడు అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి తాత్పర్యము అన్నమాట. புத்தம் உண்டாக்கி கழிந்ததல்ல ஜீவபரர்கள் இருவருக்கும் அபகத பாப்மாத்வாதிகள் உண்டா இருக்க செய்தே ஜீவாத்மாவுக்கு ஹேயமுண்டாய் భగవద్ అనుగ్రహத்தாலே కలియం పరమాత్మ హేయ సంసర్గ అనర్హనాయే ఇరుక్కుం. ఇక్కడ ఒక చిన్న అందమైనటువంటి మాటని చెప్పారు. కొన్ని గుణాలు ఉన్నాయండి. వీటికి గుణ అష్టకము అని పేరండి. ఈ గుణాలకి ఏమని పేరు? గుణ అష్టకము అనేటువంటి పేరు. గుణాష్టకము అంటే 8 గుణాలు అని అర్థం. ఏమిటా 8 గుణాలు? మనకి పెరుమాళ్ళకి కూడా కామన్ గా వచ్చేటువంటి అక్కడికి వెళ్ళిన ముక్త పురుషుడికి ఆయన్ని చూసినప్పుడు వచ్చేటువంటి గుణాలుగా వీటిని గుణ అష్టకం అంటారు. 8 గుణాలు. అపహత పాత్మ, విజర, విమృత్యు, విశోక, విజిగిత్త, అపిపాస. 6 ఒక విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి గుణాలు, 2 సత్యమైనటువంటి కళ్యాణ గుణాలు. సత్యకామ, సత్య సంకల్ప అంటే అపహత పాత్మ పాపాలేవి అంటవు. విజర జర లేదు, విమృత్యు మృత్యువు లేదు, విశోక శోకం లేదు, విజిగిత్స ఆకలి లేదు, అపిపాస దాహం లేదు. ఇవేమీ లేకుండా ముక్త పురుషుడు కూడా పెరుమాళ్ళతో సమానంగా ఈ గుణాష్టకాన్ని పొందుతాడు అనేటువంటిది. సత్యకామ, సత్య సంకల్ప. ఇందులో జీవుడికున్నటువంటి ఈ గుణాలు భగవద్ అనుగ్రహத்தாలే కలియం. భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీటిని మనం పోగొట్టుకోగలుగుతాం.
பரமாத்மா ஹேய சம்சர்க அனர்ஹனாயே இருக்கும். பெருமாளுக்கு అసలు హేయ గుణాలు నిఖిల హేయ ప్రచనీక కళ్యాణైకతాన గుణ విశిష్టుడు. అంటే అన్ని కళ్యాణ గుణాలే తప్ప ఆయనలో వెతుకుదామన్నా చెడు గుణం అనేటువంటిది కనిపించదు. அப்படியே ஆயிற்று. அவ்வூரில் மானங்களில் குண மாடங்களில் ரத்னங்களும் மாமணி ஒளியெல்லாம் పెరువలై అనుమాయిరుక్కం బోంగు. ఇంకా ఆ ఊళ్ళో తులైవిల్లి మంగళంలో ఉండేటువంటి ఆ మేడలన్నీ రత్నభూషితాలై ఉన్నాయి అని తూమణి మాడత్తు సిద్ధం మెడక్కర్యాని ఆండాళ్ళ తల్లి మనకి తిరుప్పావైలో చెప్పినట్లుగా అక్కడ ఉండేటువంటి పెరుమాళ్లలోనూ దోషం లేదు, అక్కడ ఉండేటువంటి మనులలో కూడా దోషం లేదు. అవి కూడా పరిశుద్ధమైనటువంటి రత్నాలతో, దోష స్పర్శ అనేటువంటిది లేని రత్నాలతోటి కూడినటువంటి అద్భుతమైనటువంటి భవనాలు ఆ ఊళ్ళలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మామణి ఒళియే ఎల్లా కాంతే కాదండి, పెరువిలయ్యనుమా ఇరెక్కం. అది ఎంతో విలువైనవి కూడా. ఊరికే మెరిసిపోతుంటాయి ఆర్టిఫిషియల్, అలా మెరుపు కాదు, విలువైనవి కూడా, కోట్ల విలువ చేసేటువంటి రత్నాలు. ఓంగో అవ్వూరి మానంగళిన్ నిజల్ ఈడు తిరునగరి అడవం వందు పాను మెరుపదు. ఇది బాగుంది. ఆ ఊళ్ళో ఉన్న మేడల యొక్క నీడ ఆళ్వార్ తిరునగరి వరకు వ్యాపించి చల్లగా ఉంచుతుంది మార్గాన్ని. అంటే ఆళ్వార్ తిరునగరికి ఈ ఊరు ఎంత దూరమో అంటే ఎంత దగ్గరో మనకి తెలుస్తుంది అనమాట. ఒక 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది తులైవిల్లి మంగళము అనేటువంటిది అని చెప్పడం కోసం అనమాట. అక్కడ మేడల కాంతి ఈ ఊరు దాకా పడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఊరిలో కలిసిపోయేంత దగ్గరగా ఉన్నటువంటి దివ్య క్షేత్రము అది. ఇడమణిత్తు ఎండ్రు పోలే కాణం నాయకన్ పరిందదు. ఆయనేమో నాయికను మర్చిపోయి పెరుమాళ్ళు ఆ భవనాల నీడలో ఉన్నాడో లేడో అన్నట్లుగా ఆయన దాక్కుని ఉన్నాడు. మాళిగా నిజల్కి ఇటువైపు కాణం పెరందదు. ఆ మేడల నీడల్లో కనపడకుండా ఉన్నాడు స్వామి. మా మేడల నీడలలో ఒదిగి ఉన్నాడు అని అంటే అర్థం ఏంటండి? దాక్కుని ఉన్నాడు అని అంటే అసలే కనపడ్డు, దానికి తోడు ఆ నీడలు కూడా అడ్డొచ్చాయి, ఇంకా ఆయన దర్శనం కనుమరుగైపోతుంది అని చెప్పడం అనమాట. అది అవన్ పిరందపది తొడంగి அவ்வூரையும் அவ்வூரில் மாடங்களையும் அவத்தில் மாணிக்கங்களையும் பார்த்து வைத்த கண் வாங்க మాటాదే இருந்தாள் పోలే కాణం. ఆ ఊరిని ఆయన దూరం అయినప్పటి నుంచి కూడా ఆ ఊరిని, ఆ ఊళ్ళో భవనాల్ని, ఆ భవనాల్లో ఉన్న మనుల్ని అలా చూస్తూ కళ్ళు తిప్పుకోలేకుండా అటే చూస్తూ ఉండిపోయింది అండి పరాంకుశ నాయకి. అంటే తులైవిల్లి మంగళం యొక్క ఆ ఊరి యొక్క సౌభాగ్యాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. తులైవిల్లి మంగళం తురుప్పు కూడా ఆ ఊరై ఎండ్రో ఇవాళ్ళు వందదు. అందులో ఉన్న ప్రతిదీ ఈవిడికి ఆనందమే, ప్రతిదీ ఆనందమే. ఆహా ఏం ఊరు, ఓహో ఎంత గొప్ప. మనకి ఇష్టమైన పల్లెటూళ్ళు ఉంటాయనుకోండి, ఎంత బాగున్నాయో, అది ఇదని మనం వాటిని గురించి ఆనందించినట్లే నమ్మాళ్వార్లకు కూడా తులైవిల్లి మంగళము అంటే చెప్పలేనంత ఇష్టం కండి. ఎంత ఇష్టమో ఆ ఊరు అంటే, కళ్ళు తిప్పుకోలేనంత అందమైనటువంటి ఊరు. ఎందువల్లంటే అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళు కూడా అంత భోగ్యభూతుడు. అరవిందలోచనన్ అనేటువంటి దేవపిరాన్ అనేటువంటి పెరుమాళ్ళు కూడా అలాగా నమ్మాళ్వార్ల యొక్క మనసుని తిప్పుకోనీయకుండా ఉన్నారు. కాబట్టి వారి ఊరు వారికి ఎంత ఇష్టమో అంతకంటే తులైవిల్లి మంగళం అంటే ఆళ్వార్లకి చాలా 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 ఇష్టము. తురుప్పు కూడా ఊరై ఎండ్రో ఇవడగందదు తోజం ఇవళయే. ఇంకా అలా తలుచుకుంటే చాలండి, ఇలా దండం పెట్టుకుంటూనే కూర్చుంటారు నమ్మాళ్వారు. ఇదొక అందం. కొంతమంది ఉంటారండి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటారు వాళ్ళు, సర్వకాల సర్వావస్థల్లోనూ అలాగే ఉంటారు. అంటే అసలు ఆ చేతులు దూరంగా వెళ్ళవు, అలాగే ఉంటారనమాట. ఎందుకని ఆ ఉన్న కాసేపు కూడా సేవించుకుంటూ అలాగే ఉండాలి. కై తోడు
అంటే పెద్దల దగ్గర నిలబెట్టేప్పుడు ఇలాగే నిలబడతాను చూడండి. మామూలుగా ఏంటండి అదండి ఇలా అన్నాం, ఇలాగే పెట్టు కూర్చున్నాం అంటే మిమ్మల్ని సేవించుకుంటున్నాం అడిగాను అని అన్నట్లుగా అన్నమాట. ఇక్కడ కూడా తురుపు కూడా ధ్వజమివళైగల్ కరుద్దరిక్కం వెళుద్దరిక్కం ఎన్నమహ పోలే నమ్మిళ్ళయ్య గారు మనకి అర్థమవడం కోసం ఒక అందమైన మాటను చెప్పారండి. ఏంటంటే అగో ఆ నల్లావుడు ఉన్నారు చూడండి, ఆ తెల్లావుడు ఉన్నారు చూడండి అని మనం 10 మందిలో ఒకళ్ళని గుర్తు తెలియాలంటే రంగు ఎలా చెప్తామో, అలాగే పరాంకుశ నాయకు గుర్తు తెలియాలంటే ఆ దండం పెట్టుకుంటూ ఉన్నారు చూడండి ఆవిడ అని ఈ నమస్కరించడాన్నే ఆయనకు గుర్తుగా చెప్పేటువంటి ఆవిడ. తుజుగై నిరూపకమా ఇరక్కై దాసోహం పెట్టడమే నిరూపకము, గుర్తించడానికి ఒక గుర్తు. ప్రాంజలిం ప్రభవమాసీనం అది మనకి భరతుడి యొక్క వైశిష్ట్యాన్ని చెప్పినప్పుడు ఇచ్చేవ ముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం బ్రహ్మమాసీనం అభివీక్ష్యస్మయన్నివ. ఇచ్చ అయోధ్యాకాండే, అయోధ్యాకాండలో ఎలాగైతే చిత్రకూటంలో స్వామిని తీసుకువెళ్ళడంగా వచ్చినప్పుడు వచ్చినటువంటి భరతుడు దండం పెట్టుకుంటూ అలా నిలబడి ఉన్నాడు. ఆ దండంకి ఎప్పటికప్పుడే కొత్తర్దండి, అన్నయ్య వెనక్కి వచ్చే అన్నయ్య, వచ్చే అన్నయ్య, ఎప్పటికప్పుడే దాసం వచ్చే అన్నయ్య, వచ్చే అన్నయ్య, నేను ప్రార్థిస్తున్నాను అన్నయ్య, నువ్వు వచ్చే అన్నయ్య అన్నట్లుగా చేతులు అలా జోడించే ఉంచాటండి. నవ్వుతున్నట్ట అడుగుతున్నట్ట ఆ ఆనందం అన్నమాట. ఆయన నవ్వాలని నవ్వడం లేదు, మనసులో అన్నయ్య వచ్చేస్తాడనే ఆనందము ముఖంలో ప్రస్ఫుటము అయిపోతోంది. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, కనపురం కైతొయం పెళ్ళై ఎన్నో పోలే. ఇక్కడ ఇలాగే కూడా తిరుమంగయ్యాళ్ళ వారు కూడా తిరుక్కన్నపురంలో వెళ్ళినప్పుడు ఆ పరాంకుశ నాయకి చేతులు జోడించి ఉంది అని ఇదే ఉదాహరణని ఇస్తారు అని అక్కడ గ్రంథాల్లో కూడా మనం చూసుకోవాలి అని అంటారు. இவளை மேக்கப் பார்ப்பதே ఇవాళ పడియై బుద్ధి పండి ఎండ్రో మీడ్పదు తోలిమి ఇవళై. చూస్తున్నారా, దేవుడి కోసం అమ్మ నువ్వు వచ్చావా, ఈ అమ్మాయిని పంపకూడని చోటుకు పంపేశావు, తీరా వచ్చేసిన తర్వాత అయ్యో అక్కడికి వెళ్ళిపోయావా, అయ్యో అక్కడికి వెళ్ళిపోయావా అంటే ఏమవుతుందమ్మా, ఆవిడ అక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. ఇంకా ఈవిడ్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం నువ్వు చేయకు. ఇవళ్ పడి కైమేలే కాణా నెక్కచ్చేదే. ప్రత్యక్షంగా కైమేలే అంటే ఆ చేతులు జోడించడం చూస్తున్నావుగా, అంటే ప్రత్యక్షంగా నువ్వు చూస్తున్నావు కదా. நீங்கள் மீக்க தேடுபடி இரபடி எங்கனே இவளை நேர் படி சொல்லப்படை கிணள் இவள் படி పరిహరక్క పార్కిరిస్కోళ్ళు நீங்கள். ఏదైనా సరే పర్వాలేదు అని ఆవిడ అనుకుంటాను, ఎలాగైనా సరే మళ్ళించాలి అని మీరు అనుకుంటున్నారు. ఎందువల్ల అంటే మీ పద్ధతి వేరుగా ఆవిడ పద్ధతి వేరుగా ఉంది. ఆవిడకేమో ఎలాగైనా సరే పెరుమాళ్ళను పొందాలి అనే తపనతో దాసోహం పెట్టుకుంటూ ఉంది. మీరేమో ఎలాగైనా ఈ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళాలి అనేటువంటి తపనతోటి మీరు ఉన్నారు. అన్నయ్య మీరు భగవద్ విషయத்திலே అవగాహక ఎన్నన్నిల్లయ్యో నియంత్రు నియమ్య భావ్యమయ్యో వేండువదు. అమ్మ ఈవిడ జీవయాత్ర అయ్యే వరకు ఊరుకొని ఈవిడ బాగా ముదిరిపోయాక ఇప్పుడు మళ్ళించాలని మీరు అనుకుంటారేంటి? మీరు ఒక్క మాట చెప్తా ఏమనుకోకండమ్మా. పెద్దవారు గడన్నా అన్నాం కదండి, మేము కన్న అమ్మాయి అంటే మా అమ్మాయి, మా ఇష్టం, మేం చెప్పుకుంటాం అని మీ మాట వినాలని పట్టుదలతో మీరు ఉండకండి. భగవంతుని గురించి చెప్పేటప్పుడు చిన్న పెద్ద అనేటువంటిది చూసుకోవడానికి వీల్లేదు. నిన్న చెప్పుకున్నాం కదా, గుగుడు చెప్పాడు భరతుడు అంతటి వాడికి అని నిన్న మనం చెప్పుకున్నాం కదండి. అన్నయ్యారు అంటే కన్నవారైతే మాత్రం నియంత్రించడం బాగుంటారు. ఒక్క సత్యం అండి, కడుపున కన్న పిల్లలనైనా కొంత వయస్సు వచ్చే వరకే శాసించడం, తర్వాత స్నేహితుల్లా చూసుకోవాలి. ఇది శాస్త్రం. వాళ్ళు మన మాట వినరు, వాళ్ళ మార్గంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. భరించగలిగితే భరించడం, లేకపోతే నోరు మూసు కూర్చోవడం.
వాళ్ళని శాసించే అధికారం ఇంకా మనకి లేదు. ఈ సత్యాన్ని ఒప్పుకోవడానికి మనసు చాలా కష్టపడుతుందండి. కానీ లోకంలో కూడా జరుగుతున్నది ఇదే. பெத்தவர்களென்னா அசத்தியங்களிலே எளியக்கடவதோ உமக்காசை இல்லை. ప్రాప్త యవ్వనైగళానారు పక్కలు పెద్దవర్గలకు ప్రాప్తియుండో. ఒక వయసు వచ్చిన తర్వాత కన్న తల్లిదండ్రులకు కూడా వాళ్ళ మీద హక్కు ఉండదు. స్టేట్మెంట్ ఇచ్చేశారండి. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అంటారు వాళ్ళు. కాదు, ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలని మంచి చెప్పి చూడడమే. శాసించి నువ్వు ఇలా చేయడానికి వీలు లేదు అనే హక్కు కూడా లేదు మనకి. ఆ సత్యాన్ని చెప్తున్నారండి. ఒక్క విడతే ప్రవణయ్యాగా నెక్క ఇవిడ తొలైవిల్లి మంగళంలోకి వస్తూనే లగ్నం అయిపోయింది. పెద్ద ప్రాప్తి కొండ మీకవో విడిమనం ఇవడవల్ నీళ్ళ కైవాంగమయ్యం. ఇప్పుడు మేము చేయగలిగిందల్లా ఒకటే, చేతులు కట్టుకొని మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకొని కూర్చోండి అంతే. ఎందువల్లంటే మాట బయటపడ్డమే తప్ప మీ మాట ఆవిడ వినే స్థితిలో లేదు. అయిపోయింది, చెయ్యి దాటిపోయింది. ఇటువైపు రానియకుండా ఉంటే ఏమయ్యేదో. అయిపోయింది, వచ్చేసింది, చూసేసింది, మనసు పారేసుకుంది, లగ్నం అయిపోయింది. ఇంకా నీ మాట వినడం అనేటువంటిది జరిగేది కాదు. మీరు కూడా ఓపిక ఉంటే సహకరించండి, ఆదరించండి, లేదా వదిలేయండి అంతే తప్ప ఇంకా దానికోసం ప్రయత్నం చేసి లాభం లేదు. பெத்த தாயாமார் விடுமன்யன்னும் காட்டில் విడారుగలిరే పిన్నయ్యం నిర్బంధిక నేను తల్లిని కదా, కూతురు నా మాట వినాలి అని అంటే ఇక్కడ జరగదమ్మా. ఇవளுக்கு ஓடுகிற ரசத்தை கண்டு கண்டு நிற்கப்பாருங்கோள் இவளுடைய அனுபவித்தக்கோ தன் தீர்த்தும் பாகாதே இத்தை கண்டு கொடு நிற்காமையும் என்கிறாள். వాళ్ళ ఆనందానుభవంలో మీరు పానకంలో పుడకలా అడ్డుపడకండి. ఎంత స్పష్టంగా చెప్పేశారు. కన్నీరు తురుంబా కాదే, తాగే దాంట్లో అడ్డుపడ్డట్టుగా అంటే పానకంలో పుడకలాగా అంటే ఇది ఎంత పెద్ద పాఠమో చెప్పుకుంటే లౌకిక జీవితాలతో అన్వయించుకొని చెప్పే ప్రయత్నం చెయ్యండి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మీ మాట వినరు. నా కళ్ళతో చూడు అంటారు, నా మనసుతో ఆలోచించు అంటారు. ఇవి మనం చేయలేం. మనం చేయగలిగిందల్లా సర్దుకోవడమే. ఎంత నంబిళ్ళయ్య గారు ఎలాంటి పాఠాన్ని సందేశాన్ని చెప్పారో చూడండి లోకలికి. తర్వాత ఎంగళై ఆశపడ వేండా విడిగండో ఎన్నదెండి. ఏమండి ఆశ పెట్టుకోకండి, వదిలేండి. ఏమండి అంత మాట అనేసారు ఎందుకండి? ఇవాళ పేచ్చిలం నిனைவிலும் நீங்களாதல் నాదా నానాదలుండో. ఎందుకంటారు అంటారేంటి? ఒకసారి అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినండి. మీ ఊరేనా మీ పేరేనా చెప్తోందా? అసలు మీ మాటే లేదు. ఎంతసేపు అక్కడున్న పెరుమాళ్ళు, ఆ స్వామి, ఆయన పేరు, ఆ క్షేత్ర వైభవం అది చెప్తోందే తప్ప మీ పేరు ఊరు కలలో కూడా తలవట్లేదు. అలాంటి చోట్ల మీరు ఏదో ఆశించి భంగపోవడం ఎందుకు? ఉంగళయ్యాదల్ ఎన్నయ్యాదల్ సొల్లుదల్ నినత్తల్ సైగిరాడో. మీ గురించైనా ఇతరుల గురించైనా తలుచుకోవడం అనేది కనిపిస్తోందా? మొత్తం వదిలి పాడేసింది అనమాట. ఎక్కువ పుత్రాంశదారాంశ ఎన్నం నిలయ్యండ్రో ఎవడదు. దీనికి చక్కగా మనకి తెలియడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. విభీషణుడు ఒక్కసారి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని శరణు వేడడానికి వచ్చినప్పుడు భార్యని, పుత్రులని, రాజ్యాన్ని భవద్గతమ్మే రాజ్యం అన్నాడు కదండి. అన్నిటినీ వదిలిపెట్టేసినట్లుగా ఇక్కడ ఈ ఆళ్వారి నాయకి కూడా అన్నిటినీ వదిలిపెట్టేసింది. తవల్వన్ సెంగు శ్యామమాన తిరుమేనిక్కు పరభాగమాన వెణ్మయ్యై ఉడైతాయ్. ఆ శంఖ ఉందండి. ఇక్కడ మళ్ళీ కవితాపరమైనటువంటి అందాలు. నీలి మేఘఛాయ, శ్యామమాన తిరుమేనిక్కు, నల్లగా ఉన్న దేహం మీ తెల్లని శంఖాన్ని పట్టుకుంటే ఆ వేరు వేరు రంగులు అవడం వల్ల స్పష్టంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ శంఖం. అలా శంఖాన్ని పట్టుకున్నటువంటి
சக்கரம் நங்கனம் ஒரு విశేషణం ఎట్టు చల్లవండాద అజగయుడయ్య సక్కరం. ఏమండి, శంఖానికి అంత విశేషణాలు వేశారు, చక్రానికి కూడా ఏదైనా విశేషణం వేయొచ్చు కదా. ఏం వేయకుండా ఓ ఊరికే చక్రం అని ఒక మాట అనేసారేంటండి? ఎలాంటి చక్రము ఒక విశేషణం వేయొచ్చు కదా అంటే, విశేషణాలు వేయాల్సిన అవసరం లేని చక్రం అది. అదే దగదగ దగదగ మెరిసిపోతూ ఉంటుంది. ఇంకే విశేషణాలు వేసినా ఆ కాంతిలో కొట్టుకుపోతాయి. అందుకని అక్కడ ఏ విశేషణాలు వెయ్యలేదు. ఇవత్తై కాణ వేణుం ఎన్నుదల్ ఇవత్తోడేవర వేణుం ఎన్నుదల్ సొల్లమాకెదిరల్ బలహానియాలే. బలహాని అంటే దాని కాంతి ముందు ఏది చెప్పినా కూడా అందులో అంతర్భవిస్తుందే తప్ప ప్రత్యేకంగా విశేషణంగా చెప్పవలసిన అవసరం లేదు చక్రానికి. అంత కాంతిమంతమైనటువంటిది. తామரை తడంకಣ್ಣెన్నం அந்த ஆழ்வார்கள் அளவும் நம் తలై యొరిగిర తిరుకంగళ్. ఇక్కడ అంద ఆళ్వార్ అంటే ఆళ్వార్లని కాదండి, ఆయుధ ఆళ్వార్లు అన్నమాట. ఆయుధాలు అనేటువంటి ఆళ్వార్లు, చక్రత్తాళ్వార్లు, శంఖత్తాళ్వార్లు అని అనడం అన్నమాట. వారి యొక్క వాటిని చూసి తిరుకంగళ్ தாமரையை ஒருவகை கொப்பாக சொல்லலாய் గోప్తాకళ్ళ అడవన్రికే తిరిక్కల తిరికంగళ్. ఆ కళ్ళు ఎలా ఉన్నాయిటండి? పద్మపు రేకులతో పోల్చినంత అందంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఆ కళ్ళ యొక్క సౌందర్యాన్ని ఇక్కడ చాలా అందంగా చెప్తున్నారు. అంటే అంత అందమైన కళ్ళతోటి ఆవిడ ఈ శంఖ చక్ర మూర్తిత్వాన్ని అద్భుతంగా దర్శిస్తోంది అన్నమాట. ఎవరిని పట్టించుకోవట్లేదు, తల్లిని గాని చెల్లులని గాని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎలాగా? శంఖ చక్రాలు అని ఒక మాట అనేసిందండి. శంగన్నం చక్రమెన్నం అని అన్నారండి. ఇక్కడ ఒక మాట, అందమైన మాట అంటారు. ఏంటి అంటే, ஒன்பது சொல்லில் உலகளந்தான் வாயுதம் என்கிற అజగయుడైతాను శంగు. ఈ శంఖానికి ఏమిటండి ఆహారము? ఆయన యొక్క పెదవు మీద ఉండి ఆ మధురమైనటువంటి గాలిని ఆస్వాదించడమే శంఖానికి ఆహారం అంటండి. దానికి ఇంకా వేరే అక్కర్లేదు. అంటే పెదాల మీద పెట్టుకుని ఊదుతాడు కదండి, ఆ గాలితోటే అది కడుపు నింపుకుంటుంది. అందమైన అర్థం అండి. కడుపు నింపుకోవడము అంటే లోపలికి అంత గాలి పెడితే శబ్దం బాగా వస్తుంది అని సామాన్య అర్థం. ఆ గాలితోటే కడుపు నింపుకుంటుంది అండి అని ఒక పొయటిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. చక్కరం మంగళం వరి విశేషణం తిరుకంగళ్ தாமரையை ஒருவகை கொப்பாக சொல்லலை భోక్తాకళ అడవెంద్రకేరిక తిరుకంగళ్ ఎన్నుం ఎన్రుం. ఇక్కడ చాలా అందమైనటువంటి మాట అని ఒకటి చెప్పారండి. తవళ్వన్ శంగు చక్కరం ఎన్నుం తామరై తడంకణ్ ఎన్నుం ఎన్నుం అంటోంది, ఇలా అంటోంది, ఇలా అంటోంది, ఇలా అంటోంది అని ఆ శ్లోకంలో పాసురంలో ఎన్నుం ఎన్నుం అని వాడారు. ఎందుకండి? ஒரு மலை எடுத்தா போலே சொல்லுக்கு சொல்லு தளரந்து నడు నడువే విచ్చేది తాయిత్తు సొల్లువదు. ఓ శంఖ చక్రధారి అందాం అనుకుందిటండి ఆవిడ. కానీ శంఖ అనే 2 అక్షరాలు అనడమే కొండెత్తినంత బరువైపోయిందిటండి ఆళ్వార్ నాయకకి. ஒரு మలై ఎడుతా పోలే, ఓ కొండనెత్తినట్లు. ఇంత వాక్యం ఉంది. శంఖధారి 4 అక్షరాలు అనాలి. శంఖ అక్కడికి వచ్చాడు ఓపిక అయిపోయింటాడు, కొండెత్తినంత ఆయాసం వచ్చేసి ఉంటండి. అందువల్ల నడువే విచ్ఛేదిద్దా ఎత్తు సల్లువదు, అక్కడ ఆగిపోయిందిట. దారి అనే మాట అనలేకపోయిందిట. திவ்யாயுதங்களும் கண்ணகிரையங்கும் காட்டியாகாதே இவளை தோற்பித்தது புவளை இக்கங்களை கண்டால் தாமரை தடன் கண் கண்கண் తో నీర్ మల్గావడుపదు అని. అలాంటి శంఖ చక్రధారిని తన తామరస నేత్ర అయినటువంటి ఈ పరాంకుశ నాయకి కళ్ళ నిండా నీరు తెచ్చుకొని అక్కడ హనుమ సీతమ్మని చూసినప్పుడు అంటాడనమాట. ఏంటంటే, సీతమ్మ కంటిలో నీరా అని ఆశ్చర్యపోతాడు ఆంజనేయ స్వామి రామాయణంలో.
అలాగే ఇక్కడ పరాంకసనాయకి కంటిలో నేర, శంఖధారి అనేడు కళ్ళు నిండిపోయి, చక్రధారి అనేటప్పటికి కళ్ళు నిండిపోయి ఆనందంతో అలాగా ఆహ్లాద సీత నేత్రాంబుగు అంటాం కదా, ఇక్కడే వస్తుంది. కಣ್ಣని కండు కొండరిద్రవన్రో ఉంగళు కడుపదు ఆహ్లాద సీత నేత్రాంబుగు ఇత్యాది సదా దర్శనத்துக்குரு ஒரு దేశం తేడి పోగవేండా కాణం. అది చల్లటి మంచి ఆనందంతో దుఃఖం వచ్చినప్పుడండి నీళ్లు చల్లగా ఉంటాయిటండి, దుఃఖంతో వచ్చినప్పుడు వేడిగా ఉంటాయిట. ఎలా తెలుస్తుందండి అది? మన నాన్న ముట్టుకు చూస్తామా, అవతల వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఆనందంతో ఏడుస్తున్నారా దుఃఖంతో ఏడుస్తున్నారా? కుదరదు కదండి మనకి. అది ఎవరికి వాళ్ళకే అనుభవించేటువంటి విషయం. ఆనందంతో ఏడ్చినప్పుడు చల్లటి నీళ్లు వస్తాయిటండి. సదా దర్శనத்துக்குరు దేశం తేడిపోగా ఏదో వైకుంఠనాథుడి కోసం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ చూడడం కాకుండా కోడై పూ పోలే అழగి కంగళ్ళేర్మల్గా కువలయాల్లాంటి అందమైనటువంటి ఆ నేత్రాలు కంటి నిండా నీరు నింపుకొని. ఎంత బాగా అన్నారండి సినీ కవి. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో. ఎంత బాగుందండి భావన. నేను పెద్దవాళ్ళం అయిపోయాం, కంటి చూప తగ్గిపోయింది, అసలే ఆనదు చూపు. ఆ తగ్గిన రూపుతోటైనా నిన్ను చూడాలంటే ఆపై ఈ కన్నీరు, ఈ నీళ్ళు వచ్చేసి ఆ దృష్టికి అడ్డుపడిపోతున్నాయి, నువ్వు వచ్చిన రూపాన్ని నేను దర్శించలేకపోతున్నానని కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చూస్తూ అంత ఆనంద పారవస్యం అన్నమాట. అవள் தன்னுடைய స్త్రీత్వத்தை కార్కడై కొళ్ళ, ఆ పరాంకుశనాయకి తన స్త్రీత్వాన్ని కార్కడై కొళ్ళ కానుకగా ఇచ్చేసినట్టండి. తన స్త్రీత్వాన్నే పెరుమాళ్ళకి ఒక కానుకగా సమర్పించి, నీంగళే మేక పార్కింబడి అలా అంటావిని నువ్వు ఎందుకు వెనక్కి తీసుకెళ్తావు, ప్రయత్నం చేస్తావమ్మా. కన్న నీరు పాయిగయ్యావదు స్త్రీత్వం అழிగయ్యిరే. అది స్త్రీత్వం అழிగయ్యిరే. ఆవిడ ఆ కళ్ళల్లోకి అంత నీళ్లు వస్తున్నాయి అంటే స్త్రీత్వాన్ని కానుకగా పెట్టడం వల్ల ఆనందంతో వస్తున్నటువంటి కంటి నీరు. రూపు మిరుమే పేచుపోయి కన్న నీరాయి. ఇక్కడ ఒక మనిషిలో వచ్చినటువంటి క్రమ పరిణామ దశని చెప్తున్నారండి. ఏమిటా క్రమ పరిణామ దశ? పేచుపోయి ఇప్పటిదాకా శంఖధారి చక్రధారి మాట వచ్చిందండి కొంచెం, ఆ తర్వాత ఇంకా ఆనందం ఎక్కువైపోయి కన్న నీరాయి, ఇంకా గొంతులోంచి శబ్దం రావట్లా, కళ్ళల్లోంచి నీళ్లు రావడం మొదలుపెట్టి కన్న నీరు పోయి తడుంబా నొరవన్, కాసేపటికి కళ్ళల్లో నీళ్లు కూడా పోయాయటండి. లోపల కుమిలిపోతోందిట మనస్సుకే తెలుస్తాను. ఈ పదాల్లో చూడండి, ముందేమో నోటితో మాట ఉంది, ఏమని? శంఖధారి చక్రధారి అని. అది వాచా కైంకర్యం అన్నమాట, వాక్ కైంకర్యం. రెండవదేమో కళ్ళల్లోంచి నీటి వస్తున్నాయి, ఇది కాయిక కైంకర్యం. మూడవదేమో మనస్సులో తల్లడిల్లిపోతోంది, ఇది మానసిక కైంకర్యం. త్రికరణ కైంకర్యాలు ఆ ఒక్క యాక్షన్లో వచ్చేసాయి. ఎంత ఆ వ్యాఖ్యానం గొప్పదనం అలాంటిదండి. నమ్మాళ్ళవార్లకిట మాట్లాడే స్థితి పోయింది, వాక్ కైంకర్యం పక్కకి వెళ్ళింది. దుఃఖం వచ్చే స్థితి పోయింది, కాయిక కైంకర్యం పక్కకి వెళ్ళింది. మనస్సు తల్లడిల్లిపోతోంది అంటే నెంజు. ఈ మనస్సు అంటే మానసిక కైంకర్యం. ఏకకాలంలో 3 కైంకర్యాలని చెప్పారు నంబిళ్ళయ్య గారు. பேச்சுப்போய் கண்ண நீராய் கண்ண நீர் போய் தடும்பா நறுவன் அங்கனல்ல கண்ணை கடத்த கட்டி வைத்தால் முளை கண்கடுத்து பசுமாம் பசுவல் அமரந்து படுமா போலே உள்ளோகிற கிளேசம் வாய்விட மாட்டாதே நோப்படந்துகிற இவளுக்கு
ఇది వార్తయ్యో ఎన్రాన్. ఇక్కడ ఒక అందమైనటువంటి మాట చెప్పారండి. విక్రమసింగన్ అనేటువంటి ఒక ఆయన ఈ ఆళ్వార్ల యొక్క పరిస్థితిని చూసి ఒక మాట చెప్పారట. ఏమిటంటే, ఒక ఆవు దూడ ఉంటాయి మనకి పల్లెటూళ్ళలో నిత్యం కనిపించేది. పాలు తీయడానికి దూడని తాగేస్తుందని దూరంగా కట్టేస్తారు కదండి. దూడేమో ఏదో మనకి కండ్రుక్కు ఇరంగి అని రాలేదండి తిరుప్పావైలో, వాటి కోసం తల్లి అరుస్తోంది అని, ఆ తల్లి కోసం ఈ దూడలంబారవాలు చేస్తున్నాయి అని అలా కట్టి వేసేటప్పటికి కనైత్తు ఇలంకత్తెరుమై తలుచుకునేటప్పటికి శిరాల నిండా పాలు వచ్చేసాయిటండి. ఇది తల్లి అయినటువంటి ప్రతి స్త్రీకి అనుభవం. సంతానాన్ని తలుచుకోగానే క్షీరం అనేటువంటిది పొంగి పొరలడము అనేటువంటిది. అప్పుడు ఏమవుతుంది, శిరాలు నొప్పి పెట్టేస్తాయి. ఆ పాలని ఆస్వాదించకపోతే ఆ భాగం గడ్డ కట్టి చాలా పోట్లుగా బాధగా అనుభవిస్తుంది. ఆవు ఎలాగైతే అప్పుడు తల్లడిల్లుతుందో అలాగా ఇక్కడ పెరుమాళ్ళను అనుభవించకపోతే నమ్మాళ్ళ వాళ్ళు తల్లడిల్లుతున్నారు అని. అయ్య బాబాయ్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోలికతో వ్యాఖ్యానం రచించారో చూడండి. అంటే ఒక పని చెయ్యాలని ఉండి ఆ పని మనం చేయలేకపోతే అప్పుడు పొందేటువంటి వ్యధని ఇక్కడ ఆళ్వారు నాయకి అనుభవిస్తోంది అని చెప్పడం అన్నమాట. అందమైనటువంటి భావం. வெள்ளத்தில் சுழிக்குமா போல அகவா இல்லுள்ளது வெளியிடமாட்டால் உள்ளே నిన్ను సుழிక్కిరపడి. ఒక ప్రవాహంలో ఒక పెద్ద సుడిగుండల్లో చిక్కుకుపోయినట్లుగా లోపలున్నటువంటి దానిని బయటకి ఆవిష్కరించలేని బాధని గురించి ఇక్కడ చాలా అందంగా ఒక మాట చెప్పారు అన్నమాట. తులైవిల్లి మంగళం మంగళం దోషం ఎంగయ్యాలే. మొట్టమొదటిది తులైవిల్లి మంగళాన్ని సేవించు అని అనగానే కాయిక వ్యాపారం సొల్లద్దు, త్రికరణ వ్యాపారాన్ని చెప్తున్నారు. అదేమో కాయిక వ్యాపారం అంటే నమస్కరించు, చేతులు జోడించాలి, నమస్కరించాలి. కాబట్టి అది కాయిక వ్యాపారము. ధవళవం செங்கு செக்கரமென்னும் தாமர தடங்கண்டென்னும் எண்ணம் சொல்லுగయ్యాలే వాచిక వ్యాపారం సొల్లిద్దు. ఆహా, తెల్లని శంఖాన్ని ధరించిన వాడా, అద్భుత చక్రాన్ని ధరించిన వాడా అని అనడం వల్ల వాచిక వ్యాపారం చెప్పినట్లయింది. నోటితో పలికిన దానిని వాచిక వ్యాపారము అంటారు. ఈ పాసురంలో త్రికరణాలు పనిచేశాయని చెప్పడం అన్నమాట. అందువల్ల ఇది వాచిక వ్యాపారం. కుమిరం ఎంగయ్యాలే. కుమిరం, కుమిరం అంటే తల్లడిల్లిపోతాం. తల్లడిల్లిపోవడం అనే భావం ఎక్కడండి? మనస్సులో. కాబట్టి ఇక్కడ మానస వ్యాపారం సొల్లెద్దు. ఇలాగ 3 వ్యాపారాలన్నీ చెప్పారు. దాన్ని ఒక క్రమ పరిణామ దశ అంటారండి. గ్రాడ్యువల్ గా గ్రాడ్యువల్ గా ఆ దుఃఖంతో ఉన్న శక్తి ఎలా తగ్గిపోయి ఎలాగా ముందేమో మాట్లాడుతోంది, మాట్లాడే స్థితి పోయి కళ్ళల్లోకి నీరు వచ్చింది, కళ్ళల్లో నీటిలో స్థితి పోయి మనస్సు తల్లడిల్లిపోయే స్థితి వచ్చింది. అందువల్ల లోపల తపించిపోతోంది, విలవిలలాడిపోతోంది. ఈ బాధ ఎలా ఉంది అంటే, దూడని తలుచుకొని పాలు ఇవ్వలేని స్థితిలో తల్లి ఆవు పడే ఆవేదనలాగా. ఎందుకంటే అద్భుతమైన ఉపమానం మనకేది కూడా లభించదు అన్నమాట. ఇక్కడ తులైవిల్లి మంగళం తోషు అండం వల్ల కాయిక వ్యాపారం, ధవళవం శంగు చక్కరం ఆ మాటలు అండం వల్ల వాచిక వ్యాపారం, కుమరం అండం వల్ల మానసిక వ్యాపారం. ఇలా 3 కూడా చెప్పబడ్డాయి. అద్భుతం ఏమిటి అంటే, ఇదే 10లో మనకి 11వ పాసురం ఫలశ్రుతి పాసురం ఉందండి. త్రికరణాలతోటి పెరుమాళ్ళకి సేవ అనేటువంటి భావంతో ముగుస్తారు ఈ 10ని. అదేమిటి పాసురం? సింగయ్యాலும் சொல்லாலும் செய்கையினாலும்
தேவபிரானையே தந்தை தாயன் அடைந்த வன்புருகூரவர் சடகோபன் முந்தையாயிரத்துள்ளி வைத்துளை வில்லு மங்களத்தை சொன்ன சந்தமின் பத்தும் வல்லாரடுமை செய்வார் తిరుమాలుకే అని 11వ పాసరంలో చెప్పిన త్రివిధ మానసిక వాచిక కాయిక కైంకర్యాల మూలాలు బీజాలు మొదటి పాసురంలోనే పడ్డాయి. మొదటి పాసురంలో ఎక్కడ పడ్డాయండి? అలా అనడం వల్ల వాచిక కైంకర్యం, నమస్కరించడం వల్ల కాయిక కైంకర్యం, దుఃఖపడడం వల్ల మానసికమైనటువంటి వాచ మనస్సు కరణములు ఈ మూడు కలిశాయి అనేటువంటిది. துவளில் மாமணி மாடமோங்கு துளை வெள்ளி மங்களந்தொழும் இவளை நேரினி அன்னை மேருமக்கு ஆசை இல்லை விடுமனம் கவளவன் சங்கு சக்கரமென்னும் தாமரை தடங்கண் என்னும் குவளை వన్మలర్కంగళ్ నిర్మల్గ నిన్న నిన్న కుమరుమే. ఇందులో వ్యాఖ్యానంలో ఒక అందమైన మాట చెప్తారండి. ఏమిటి అని అంటే, పరాంకుశ నాయకకి తిరుక్కన్నమంగై అనే దివ్య దేశం అద్భుతమైన ఇష్టం. తిరుక్కన్నమంగై అంటే చాలా ఇష్టం. ఎవరికి? పరకాల నాయకికి అంటే తిరుమంగయ్యాళ్ళకి తిరుక్కన్నమంగై అంటే చాలా ఇష్టం. పరాంకుశ నాయకికి అంటే నమ్మాళ్ళవార్లకి ఇదిగో ఈ పనిలో చెప్పినటువంటి తులై విల్లి మంగళం అంటే చాలా 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 ఇష్టం. తాము అవతరించడం వరకే తిరుక్కురుగూరుని తీసుకున్నారు. ప్రాణమంతా తులై విల్లి మంగళంలో అరవిందలోచనుడి మీద దేవపిరాన మీదే ఉండిపోయిందిటండి ఆ మనస్సు అంతా కూడా. అందువల్ల తులై విల్లి మంగళం నమ్మాళ్ళవార్లకి అతి 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 ప్రీతికరమైనటువంటి దివ్య స్థలంట. ఇద్దరాళ్ళవార్లది ఒక మాట ఇచ్చారనమాట. పరకాల నాయకికి తిరుక్కన్నమంగైపురం, ఇక్కడ మనకి పరాంకుశ నాయకికి తులై విల్లి మంగళం చాలా ఇష్టమైనటువంటి ప్రదేశాలు అని చెప్పడంలో తాత్పర్యము అన్నమాట. ఇప్పుడు ఇంకా 2వ పాసరంలో ప్రవేశిద్దాం. కుమరం ఓసై విజవలి துளை வில்லி மங்களம் கொண்டு புக்கோ அமுதமன் மொழியாளை நேருவமக்கு ஆசை எண்ணி அகற்றினேன் திமரு கொண்டாலொத்து நிற்கும் மற்ற இவள் தேவதேவ பிரான் என்றே நெமியன் வாயெடுக்கங்கள் நீர் மல்கா நெக்குவ சிந்து కరయ్యుమే. ఈ 2వ పాసరం యొక్క ప్రతిపదార్థాన్ని ముందుగా చూద్దాం. కుమిరం ఓసై ఏమండి, తులై విల్లి మంగళం తీసుకెళ్ళారు. ఏదో ఏ హడావిడి లేని రోజుల్లో, పుట్టి రోజుల్లో తీసుకెళ్ళి అలా చూపించి ఇలా తీసుకొచ్చేస్తే సరిపోయేది. వీరు ఎలాంటి రోజుల్లో తీసుకెళ్ళారండి? అక్కడ అద్భుతంగా మంచి ఉత్సవాలు జరిగే రోజుల్లో ఈ నాయకిని ఆ ఊరు తీసుకెళ్లారండి. అసలే ఆ ఊరు పెడితే గండమునే ఉంది జాతకంలో. ఆ ఊరు కూడా ఉత్సవాలు జరిగే సమయంలో తీసుకెళ్తే ఉన్న అందాలన్నీ ఉత్సవాల్లో రెట్టింపు అవుతాయి కదండి. అలాంటి పెరుమాళ్ళను సేవించుకున్నప్పుడు పరాంకుశ నాయకి ఎదురు తిరగగలదా? అలాంటి ఉత్సవ రోజుల్లోనే మీరు తీసుకెళ్తారు. కుమిరం ఓసై అంటే అసలు ఏమి శబ్దాలు వినిపిస్తున్నాయో ఓసై. ఒకవైపు ఏమో భజంత్రీలు వినిపించేస్తున్నాయి పెద్ద పెద్ద ధ్వనితో, ఒకవైపు వేదనాదాలు వినిపించేస్తున్నాయి, ఒకవైపు యజ్ఞ ఆవిర్భాగాలు స్వాహ స్వాహ అంటూ ఆ నాదాలు వినిపించేస్తున్నాయి, ఒకవైపు వేద ఘోషలు వినపడుతున్నాయి. ఇన్ని వినపడుతుంటే ఏది వినాలో తెలియక తల్లడిల్లిపోయేటువంటి ఆనంద స్థితి వచ్చిన పరిస్థితిలో ఆళ్వారి నాయకుని మీరు ఆ ఊరు తీసుకొని పెడతారా? వీళ్ళవు అంటే ఉత్సవాల సమయంలో ఒలి కోలాహల ధ్వని. ఎన్ని కోలాహల ధ్వనిలో మనం జాతరకు వెళ్ళామనుకోండి, ఆ జాతరలోకి వెళితే పెద్ద పెద్ద డప్పులు ఊరేగింపులు ఒకవైపు ఉంటాయండి, కోలాటాలు నృత్యాలు చప్పుళ్ళు అన్నీ ఒకవైపు వస్తాయండి.
వాద్యాలు కిర్రమంటే ఇలా ఇలా వాయిస్తుండే ఉంటాయి చూడండి, అవి ఒకవైపు వస్తాయండి. అమ్మో, అసలు ఏ వాద్యంలో ఆ హడావిడిలో మాట తొణగదు. అలాంటి సమయంలో తీసుకెళ్లారు మీరు. కొండు తులైవిల్లి మంగళం, ఆ తులైవిలి మంగళానికి తీసుకుని వెళ్ళి ఉప్పు ప్రవేశించి అముదం ఇని మొళియాళై, ఈవిడ మాటలేమో అమృతంలా ఉంటాయి. అలాంటి వాక్కు కలిగినటువంటి ఈవణ్ణి ఆశై ఇన్ని, ఈవిడే మధురాలాప. ఈవిడ ఆలాపాలు కూడా వినిపించినంత మధురధ్వనులు అక్కడ. ఈవిడ్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఇంకా ఎవరికి ఏం వినిపిస్తుంది? ఘోష తప్ప అసలు ఇంకెక్కడ ఏమీ లేదు. కాసేపు ఉండండి, ఎవరేం మాట్లాడకండి, ఇది దాటిన తర్వాత బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అనుకునేంత స్థితి. అంత ఉత్సవాల హడావిడిగా ఉందన్నమాట. నీరగత్తి అలాంటి ఈవిడ్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ తివరికిండాలొస్తూ నెక్కుం, ఆ శబ్దం చూసేటప్పటికి ఈవిడ నిశ్చేష్టురాలైపోయింది. అమ్మో, ఈ ధ్వని ఏమిటి, ఈ వేద ఘోషలేమిటి, ఈ యజ్ఞ ఆకుతుల ఘోషలేంటి, ఈ ఉత్సవాలు ఏంటి, ఈ హడావిడి ఏంటి, మత్తు దేవదేవర్ అంటే మిగిలిన దేవదేవాదులందరికీ పిరాన్నని అది నిమియం. ఓహో, దేవాది దేవుడా, దేవపిరానే అని చెప్పడానికి కూడా వాయుడు శబ్దంకి గట్టిగా మాట్లాడడానికి కూడా ఓపిక లేనంతగా మనస్సు దడదడదడలాడిపోతుంది. కంగళ్ నిర్మల్గా, కళ్ళల్లోనేమో నీళ్లు ఎక్కి ఎక్కి పైనడిచినట్లుగా వచ్చేస్తున్నాయి. వసింధు కరయ్యం, కరిగిపోతోంది కరిగిపోతోంది. ఇక్కడ కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి అంటే దుఃఖం కాదండి, కేవలం ఆనందంతో కూడా. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ దేహస్థితి ఎలాంటిదంటే ఆనందానికి కంటికి నీళ్లే వస్తాయి, దుఃఖానికి కళ్ళల్లో నీళ్లే వస్తాయి. ఎంత బాగా సినిమా పాటల్లో నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసుకో. అదే ఆనందంతో వాళ్ళు ఏడుస్తున్నారా, దుఃఖంతో ఏడుస్తున్నారా, ఆ వాతావరణాన్ని బట్టి తెలుసుకోవలసిందే తప్ప మనకి వేరే అవకాశం ఏదీ లేదు కదా అని అన్నట్లుగా ఇక్కడ అయ్యయ్యో ఉత్సవపు రోజుల్లోన ఆవిడ్ని ఈ ఊరు తీసుకొచ్చారు అంటున్నారు వ్యాఖ్యానంలో 368వ పేజీ 2వ పాటు. ఆ ఊరిల్ కొడుకుగా వెండిన తిరునాళిలే కొడుకుగా వారుండవు ఎంగరా తీసుకెళ్తే తీసుకెళ్లారండి. ఉత్సవాల రోజుల్లో ఎందుకండి బాబు తీసుకెళ్లారు? అసలే ఈవిడికి ఒళ్ళు తెలియదు, ఇంకా పండుగలు చూస్తే ఈవిడిని పట్టుకోవడం మీ తరమా అంటున్నారు. కుమిరుమోసై వియోలి తేషాం పుణ్యాః ఘోష అధ గంభీర మధురస్వనః అయోధ్యాం పూరయామాస తూర్యనాదానునాదితః என்று ఓత్తు చొల్లువారు. అది ఏంటంటే ఉత్సవాల్లో తులైవిల్లి మంగళం అనేటువంటి ఆ దేశంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతోంది. పరాంకుశ నాయకుని తీసుకువెళ్ళినటువంటి సమయానికి అన్నమాట. రామ పట్టాభిషేకం జరిగినప్పుడు అయోధ్య నగరిలో ఎంత పెద్ద ఉత్సవత్వనో పుణ్యాః ఘోష అద గంభీర మధురస్వన, ఎన్ని రకాల గంభీరంగా మధురంగా పుణ్యమయంగా వేదమంత్రాల ఘోషతో యజ్ఞమంత్రాల ఘోషతో తూర్యాల ఘోషతో ఉండేటువంటి అయోధ్యం పూరయామాస, ఈ శబ్దాలన్నీ ఊరంతటిని నింపేశాయి. తూర్యనాదాను నాదిత, తూర్యనాదాలు అంటే మంగళ వాద్యాల యొక్క శబ్దంతో నిండిపోయింది అని అన్నట్లుగా సంకీర్తనం పండువారు ఒకవైపు ఏమో నాదఘోష అండి, ఇంకోవైపు ఏమో భజనలు చేసుకుంటూ వచ్చేస్తున్నారండి, పాసురాలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ. ఇంకా పొద్దున్నే చూడండి మనకి నామ సంకీర్తన చూస్తున్నారు కదా, మన కొటాలపల్లిలో అక్కడ ఉదయకాలంలో నామ సంకీర్తన చేసుకుంటూ ఊరంతా కూడా భజన అవి చేస్తున్నారని చెప్పుకుంటున్నామే. అలాగే దివ్యస్థలాలు అన్నిటిలోనూ కూడా ఉదయమే నగర సంకీర్తనము అనేటువంటిది ఒక సంప్రదాయం అండి. అలా సంకీర్తన చేసుకుంటూ వెళుతూ ఉంటారు. పాడువారు ఒకళ్ళేమో గట్టిగా పాడి చెప్పేస్తూ ఉంటారు. ఇయల్ వెన్నప్పం సేవారు
విష్ణు పురాణాది దివ్య ప్రబంధాలన్నీ వేదాధ్యయనపు ఘోష. ఎన్ని ఘోషలో చెప్పారన్నమాట. మంగళవాద్యాలు తూతుపాకాలు అంటారే, వాటి ఘోష ఒకవైపు, ఆటలు పాడి భజనలు చేసే వాళ్ళ ఘోష ఒకవైపు, దివ్య ప్రబంధానుసంధానం చేసే వారి ఘోష ఒకవైపు. యజుత్వం సొల్లం పొరుళం తెలియాదపడి. ఆ చెప్పడంలో నేను ఏం పదం చదువుతున్నారు, అవి ఏం అక్షరాలు, వాటి అర్థం ఏమిటి, ఏమో తెలియట్లేదండి. భజయతి రాజం భజయతి రాజ్, ఆ సౌండ్ ఒక్కటే వినపడుతోంది తప్ప ఇంకా మిగిలినవేమీ వినపడటం లేదు. ఏ పాసరమో ఎన్నోదో ఏ శ్లోకమో ఏదో కూడా తెలియట్లేదు. తెలియాదపడి విరవికొండ శిఖరధ్వనియుడయ్య తిరునాళ్ళిల్లారవారం. ఆరవారం కోలాహలం. మనం మామూలుగా అక్కడే నిలబడతాం, ఉన్నట్టుండి పక్కన ఢమ్ 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 అని వాయిస్తాడు అనుకోండి, గుండెలు అదిరిపోతాయి ఒక్కసారిగా. ఏమవుతోందో తెలియదు, ఏమిటో తెలియదు. శబ్దం శబ్దం శబ్దమయం. పావియేం ఈ ధ్వని సెవిప్పట్టాల్ కొండమీడ వన్రో పడు పడు. ఇలాంటి ధ్వని చెవిలో పడిన తరువాత ఆవిడ్ని తీసుకురావడం అనేటువంటిది, ఈ అవ్యక్త ధ్వనిని దాని నుంచి చెవిని పడితే ఈ అమ్మాయిని మళ్లించడం అనేటువంటిది సాధ్యమైన విషయమేనా? ఆ ధ్వనే అసలు ఆ వాళ్ళకేమో ఆనందంగా ఉంది. ఈ తల్లుల పాలిటి ఇవ్వడం పిళ్ళై కొల్లి ఎన్న పూపిడి మా పోలే కాణం. పిల్లల చెవిలో పడితే చాలు, ఇది మృత్యుదేవత అని తల్లి అడిగిపోతోంది. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? తల్లికి భయం, అయ్య బాబా ఇవన్నీ విని మా అమ్మాయి ఏమైపోతుందో అని. పిల్లకేమిటి, ఆహా ఈ ధ్వనిని కూడా వినేశానని ఎగిరి నాట్యం చేసేస్తోంది పిల్ల. అబ్బా ఏది చెవికి పడకూడదు అనుకున్నాను, అదే చెవిలో పడిపోయింది అని తల్లడిల్లిపోతోంది ఇటు తల్లి. ఊరం తిరునాళం అంగుళ్ళారు పడిగిరిద అంగుండ వైతు ఎవడే కొండు పుగువారుండో. అలాంటి చోట ఉత్సవం అవుతుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి ఈ అమ్మాయిని తీసుకురావడం సాధ్యమైన విషయమేనా? ఏమండి, పెద్ద జాతర జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళిన పిల్లల్ని వెనక్కి వచ్చేండ్రా అంటే వస్తారని మామూలుగా మనకి తెలిసిన వాళ్ళు. మన పిల్లలు పడతారు ఎగిరేస్తూ గంతులేస్తూ, అక్కడ ఏది వాయిస్తున్నారో దానికి తగ్గట్టు సినిమా పాటల్లో డాన్సులు చేసేస్తూ ఉంటారు. వీళ్ళు రండర్రా వెనక్కంటే చాచిన వాళ్ళు రారు అన్నమాట. అందుకోసం అని కొండు పొక్కు ఇవాళ అరేయాది యొక్క నీంగడే కొండ పొక్కు. పాపం ఇక్కడ ఇంత బాగుంటుందని ఈ అమ్మాయికి తెలియదు. తెలియక చోటికి నువ్వే తీసుకొచ్చి పడేశావు. తల్లిని అంటోంది అనమాట, చెల్లి ఏమీ తెలియని మా అమ్మాయికి ఇక్కడ ఇంత బాగుంటుంది అన్నట్లుగా తీసుకొచ్చి పడేశావు. నీకు తెలియదు అక్కడికి వచ్చేదాకా ఇక్కడ ఇంత గొడవ ఉంటుంది. తెలిస్తే రూట్ మార్చేసి పక్క వీధిలోంచి తీసుకెళ్ళిపోయేదేమో, కానీ తెలియక వచ్చేసింది. వచ్చేసేపటికి అమ్మాయి ఎక్కడ పడిపోయింది. ఆమోదం మెంగ్మొழி ఆళై ఇవళ్ మొలి. ఇంకా ఈ అమ్మాయి మాటలు ఉంది అంటే తెలియక ఎంత అమృతంలా తీయగా మాట్లాడుతుందో. అలాంటి తీయగా మాట్లాడే అమ్మాయి నోరిప్పకుండా చేసేసావు నువ్వే. ఎందువల్ల? ఈ గోలలో తీసుకొచ్చి పడేసావు. ఇది నీకు గోలగా ఉంది, ఆ అమ్మాయి చెవికి అమృతంగా ఉంది. அமுதமென் மொழி ஆளை இவள் மொழி கேட்டாருக்கு நிச்சயத்தை கொடுக்குமே இவனுமை பேச்சை கேளாது பழைய பாக்கியகீனைகளாவத నేంగళ్. ఆ మాట కూడా వినే అదృష్టాన్ని పోగొట్టావా తల్లి నువ్వు అంటే ఇంక ఇప్పుడు నోరు విప్పి మాట్లాడటం లేదు, అందులో మునిగిపోయింది. ఏం మాట్లాడో తెలియట్లేదు. దివ్యానందం కలిగేస్తావు. అదావద ఊరిలే కుక్క పెంబు ఇవర్గళుடன் వార్తై సొల్లత్త విరుందాళాయిత్. అదే మాటలు మానేసింది. అక్కడికి వెళ్ళేటప్పటికి దిగ్భ్రాంతి. ఇక్కడ ఈ ఘోషల, ఇక్కడి దృశ్యాల, ఇక్కడ ఈ పెరుమాళ్ళ, ఇక్కడ అరవిందలోచనుడ, ఇక్కడ దేవపిరానా అని అలాగా ఆశ్చర్యబోతురాలై చూసేస్తాడు. మధురా మధురాల పాయన్ నంబడి కాను మెరుపదు ఇది కేట్టు ఆశయపట్టరెక్కమవన్పై తుప్పోనాన్ మేము అమృతத்தில் వ్యావృత్తి. ఎంత తీయగా మాట్లాడుతుందంటే అమృతం కంటే వ్యావృత్తి వేరైనది. అంటే అమృతం అంత తీయగా మాట్లాడే అమ్మాయి అన్నమాట. శ్రవణ యోగ్యమాయిరాదే అమృతం. అమృతానికి చెవులో వినపడే అదృష్టం లేదు, నాలుక మీద పడుతుందే తప్ప చెవికి వినపడే అదృష్టం లేదు. కానీ ఇక్కడ
వేణుమాగిల్ రసత్తై కురు సొల్లుకు నెత్తరదు మార్దోమదెక్కై ఉండెత్తనై. ఇక్కడ ఈ అమృతానికి సర్వాంగాలని కూడా అమృతమయంగా చేసేటువంటి శక్తి ఉంది. అంత అద్భుతమైనటువంటి నాదం. మార్దం ఇదెక్కే అండిత్తనై ఉండిత్తనై நேரு மக்காசை என்று அகத்தினே இவள் பேச்சு கேட்டு பெறுகிற நீங்களே உங்களுக்கு இவள் வழிபடாத படி పండినగోల్. అది అది మృదువైన మాట మాట్లాడే అమ్మాయి. ఈ అమ్మాయికి ఉన్న మాటల మాధ్యమం ప్రపంచంలో దేనికి లేదు. అలాంటి భోగ్యతను అనుభవించనీయకుండా మీరే చేసేసారు. ఇక్కడికి తీసుకురాకూడదు, తీసుకొచ్చాక ఇంకా మీ వశంలో ఏమీ ఉండదు. కాబట్టి ఎందుకమ్మా వచ్చే ముందే ఆలోచించుకోవలసింది ఇదంతా అని అంటున్నారు. కుమరం ఓసే విజువలి కులై వెళ్ళి మంగళం కొండ పొక్కు అమదమన్ములై నేరుమప్పు ஆசை இன்னியகற்றனே இவர் கொண்டாலத்து நிற்கும் மற்ற இவள் தேவதேவ பிரான் என்றே நிமையும் வாயிடு தங்கள் நேர் மல்க நெக்கோ ஓசிந்து கரையுமே தேவேசம் போலநாதம் நதகித மனசம் பத்மநாபம் ரமேசம் லோகாரியம் கிருஷ்ணயுக்மேன ச நிகமசுரோ யோகி பட்டாரகௌ ச கோவிந்தம் பூரணாதேன ச సహ కురుకే సేందు సింధం యతీంద్రం మాలాదృత్యామునార్యం మమ హృది నిదదే రామ పద్మాక్షనాద. తిరువరుణ్మాల్ సేనమర్ది சடகோபன்னாகமுனி ஸ்ரீரைட கொண்டார் மணக்கால் நம்பி சென்றாமான வந்தார் குருமாலாதர குருஜை பிரார்த்தம் பாமித்ராசர் கோவிந்தர் பூஜை சர்வசர் வேதாந்தமனீர் கண்ணக்கம் உடையனம் வெள்ளை இவர் ஈழடித்தற்கு ஏயந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாஜதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய வந்தே நகர ஜன்மனே பிரசாதலத்ர பரம பிராப்ய தைத்தர்யசாலினே ஸ்ரீசைலேஷ தயா பாத்திரம் தீபத்யாதி குணாத்மவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் மனம் வாழி திருவாய்மொழி பிள்ளை மாதவ வாழ்வாழும் மணவாழ மாமனுவன் வாழியவன் மாறும் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிங்ககிரி தேசிக பாரசைவா பிராப்தா கில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயசம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஞ்சே கௌசிகான்வய சஞ்சாதம் వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవల్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విగుధం సంశ్రయే దేవి విత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.